వెల్కమ్ టు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్ డే 19. ప్రీవియస్ వీడియోలో మనం అబౌట్ పేజ్కి చూసాం కదా. ఈ కౌంటర్స్ ఎలా అప్లై చేయాలి జావా స్క్రిప్ట్ యూస్ చేసి. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఇలా కౌంటింగ్ అవుతుంది. సో ఇలా లోడ్ అయినప్పుడు మీరు కౌంటర్ని అప్డేట్ చేసేటట్టు ఇలా చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్ యూస్ చేసి. అండ్ నెక్స్ట్ పేజ్ ఏంటి, పోర్ట్ఫోలియో ఉంది కదా. సో పోర్ట్ఫోలియోలో ఏంటంటే మీకు ఇలా బటన్ క్లిక్ చేయగానే చూశారు కదా, ఈ విధంగా రావాలి. అంటే ఏ ఫీల్డ్కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్స్. సపోజ్ మన ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్స్, వెబ్ డిజైన్ ప్రాజెక్ట్స్, ఫోటోగ్రఫీ. ఆల్ క్లిక్ చేస్తే అన్నీ రావాలి. సో ఈ విధంగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఎలా ఉంది కదా. నేనేం చేస్తున్నానంటే యాక్టివ్ అన్నదానికి మనం ఏమి ఇచ్చుకున్నాం అసలు. స్టైల్ సిఎస్ఎస్లోకి వెళ్ళి చూడండి. కంట్రోల్ ఎఫ్ యాక్టివ్. యా కలర్ ఎలా ఇచ్చుకున్నాం, ఇది ఇచ్చాం కదా. ఓకే ఇలా ఇచ్చాం. సో ఏంటంటే సిమిలర్గా కౌంటర్ లాగా దీనికి కూడా డేటా వాల్యూని ఒకటి ఇవ్వాలి, కస్టమ్ అట్రిబ్యూట్ అండ్ క్లాస్ ఒకటి ఇచ్చుకుందాం. ఓకేనా. క్లాస్ వచ్చేసరికి నేను ఫస్ట్ వీటికి లిస్ట్ అని ఇస్తున్నా. ఒకటి లిస్ట్, వీటికి కూడా క్లాస్ లిస్ట్. ఈ నాలుగిటిని కాల్ చేసుకోవాలి కాబట్టి దానికోసం. అండ్ ఇండివిజువల్ దానికి డేటా ఫిల్టర్, మనం ఫిల్టర్ కదా అప్లై చేసేది, దానికోసం నేను కస్టమ్ అట్రిబ్యూట్ డేటా ఫిల్టర్ అని తీసుకున్నాను. సో దీంట్లో ఏంటి, ఆల్, మనకి మొత్తం అన్ని క్లిక్ చేయగానే అన్నీ వచ్చేయాలిగా, దానికోసం. నెక్స్ట్ ఇక్కడ డేటా ఫిల్టర్ గ్రాఫిక్ డిజైన్, గ్రాఫిక్ అని ఇస్తున్నాను. ఇక్కడ డేటా ఫిల్టర్ వెబ్, ఇక్కడ డేటా ఫిల్టర్ ఫోటో. ఈ విధంగా ఇచ్చుకున్నాను. ఓకేనా. సిమిలర్గా అలాగే కింద వాటికి క్లాస్ డేటా అట్రిబ్యూట్ ఒకటి, కస్టమ్ అట్రిబ్యూట్ ఇవ్వండి. సో దానికి నేనేంటి, ఇక్కడ క్లాస్, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ రావాలి కదా. సో దానికోసం ఇది లిస్ట్ ఐటమ్స్, లిస్ట్ ఐటమ్స్ అండ్ డేటా ఐటమ్ ఈక్వల్ టు వెబ్ అని ఇస్తాం. ఇందాక అక్కడ వెబ్ ఇచ్చాం కదా, అది వెబ్ ఇస్తాం. ఓకేనా. ఫస్ట్ ఇదంతా కాపీ చేసుకోండి. సెకండ్ది గ్రాఫిక్, థర్డ్ది ఫోటో అని ఇస్తున్నాను. మళ్ళీ వెబ్. ఓకే, వెబ్కి 2 ఇద్దాం, గ్రాఫిక్కి ఫోటోకి ఒక్కొక్కటి. సేవ్ చేద్దాం. సో ఇలా ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్గా ఏంటంటే దీనికి కూడా కింద స్క్రిప్టింగ్ ఇచ్చేద్దాం. ఫస్ట్గా మనం ఈ 2 ఐటమ్స్ని కాల్ చేసుకోవాలి కదా. ఈ లిస్ట్ ఐటమ్స్ని ప్లస్ ఈ లిస్ట్ ఐటమ్స్ని అండ్ ఈ లిస్ట్ ఐటమ్స్ని. అంటే
ప్రొడక్ట్ ఒక టైటిల్స్ని అండ్ ప్రొడక్ట్స్ని ఆ విధంగా రెండింటిని కాల్ చేసుకోవాలి కదా. సో దానికి ఏంటంటే నేను ఫస్ట్ లెట్ లిస్ట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ ఏంటిది క్లాసు లిస్ట్. అదే ఉందా యా లిస్ట్. దీనికి లిస్ట్ ఐటమ్స్ సిమిలర్గా లెట్ లిస్ట్ ఐటమ్స్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ లిస్ట్ ఐటమ్స్. యా ఇలా ఇచ్చుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇవి మనకి 4 అట్రిబ్యూట్స్ కింద వస్తూ ఉంటాయి. ఒకసారి చూద్దాం లైవ్గా మీకు ఇలా ఇవ్వటం మూలంగా ఏమైంది అనేది ఇన్స్పెక్ట్ చేసుకుందాం. కన్సోల్ ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాం లిస్ట్ ఐటమ్స్ లిస్ట్ అని టైప్ చేయండి. ఏమొచ్చినాయి ఎల్ఐ లిస్ట్ అని 4 ఐటమ్స్ వచ్చినాయి నోట్ లిస్ట్. అలానే లిస్ట్ ఐటమ్స్ మనం డాట్ ఇవ్వలేదు అందుకోసం రాలేదు. ఒక్కసారి సేవ్ చేసుకుని ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్ అని చూద్దాం. దీంట్లో కూడా 4 ఐటమ్స్ వచ్చినాయి లిస్ట్ ఐటమ్స్ అనేలా. సో వీటిని ఇండివిజువల్గా కాల్ చేసుకోవాలి. దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేద్దాం. ఫర్ లెట్ i ఈక్వల్ టు 0 i less than list dot length. ఎరేస్ టాపిక్లో చెప్పుకున్నాం ఇవన్నీ. జావాస్క్రిప్ట్ సిరీస్ ఎవరైతే ఫాలో అవ్వలేదో జావాస్క్రిప్ట్ సిరీస్ చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. 7 వీడియోస్ ఉంటాయి జావాస్క్రిప్ట్ మీద అండ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ టు డూ లిస్ట్ యాప్ అండ్ ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ది వీడియో ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ప్రతి టాపిక్ మీద ఫాలో అవ్వండి. ఎవరైనా చూడకపోతే దాంట్లోకి వెళ్ళి జావాస్క్రిప్ట్ బేసిక్స్ చూడండి. ఓకేనా. ఇలా ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఇండివిజువల్ లిస్ట్ ఐటమ్ కావాలి. లిస్ట్ ఆఫ్ ఐ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది వర్కౌట్ అవ్వాలి. వాటిని క్లిక్ చేసినప్పుడు ఓకేనా. దీంట్లో మళ్ళీ లెట్ j ఈక్వల్ టు 0 j less than equal to list dot length j plus plus. ఏం చేయాలి ఫస్ట్ ఏదైనా యాక్టివ్ క్లాస్ ఉంటే అది రిమూవ్ చేసేయాలి ప్రీవియస్గా ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఈ ఎల్లో కలర్ వస్తుంది చూసారా, అది రిమూవ్ అయిపోవాలి ప్రీవియస్గా ఉన్న దానికి. సో దానికి ఏం చేస్తున్నాను లిస్ట్ ఆఫ్ j డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్
యాక్టివ్ అండ్ ఇప్పుడు క్లిక్ చేసిన దానికి దిస్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ యాక్టివ్. ఒకసారి చూద్దాం ఏమైందని. నేను రిఫ్రెష్ చేస్తున్నా. యా, మనం ఏం చేసామంటే ఇక్కడ తప్పు ఏమైందంటే లెస్ దాన్ ఈక్వల్ టు అని పెట్టేసాం. మనకి ఎరేలో అంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసుకుని కన్సోల్లోకి వెళ్ళి చూస్తే లిస్ట్ ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇదేంటి లెంత్. బట్ ఎరేలో ఏంటి మనకి స్టార్ట్ అయ్యేది 0, 1, 2, 3 కదా, 3 వాల్యూస్ దాకానే ఉంటాయి. సో ఇక్కడ మనకి అది పొరపాటు అయింది, మనం లెస్ దాన్ ఈక్వల్ టు అని ఇచ్చాము ఇక్కడ. అందుకోసం సపోజ్ చూడండి, సేవ్ చేసి చూస్తాం, మనీ లెస్ దాన్ ఈక్వల్ టు వర్క్ అవ్వట్లా. ఓకేనా, అది ఎర్రర్. సపోజ్ మీరు కన్సోల్లోకి వెళ్ళి చూడొచ్చు, చూసారు కదా, నాట్ రీడ్ ద ప్రాపర్టీ undefined class list on 74 line. సో ఇక్కడ సో మనం అక్కడ ఏంటంటే లేని వాల్యూకి క్లాస్ యాడ్ చేస్తున్నాం అందుకోసం. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, చూడండి ఇప్పుడు దీనికి అప్లై అయింది. ఇప్పుడు ఏంటంటే ఫిల్టర్కి అప్లై చేయాలి. సో ఇదే ఫర్ లూప్లో నేను ఏంటంటే ఆ డేటా ఐటమ్స్ ఉన్నాయిగా వాటిని కాల్ చేసుకుంటున్నాను. దాంట్లో యాట్రిబ్యూట్ని కాల్ చేద్దాం, డేటా వాల్యూ అంటే ఆ యాట్రిబ్యూట్ ఒక వాల్యూని కాల్ చేస్తున్నాం. సో మీకు ఇంకా క్లియర్గా ఉండటం కోసం ఏటీటీ అని ఇస్తున్నాం. యాట్రిబ్యూట్ వాల్యూ ఈక్వల్ టు ప్రెసెంట్ క్లిక్ చేసిన దానికి దిస్ డాట్ గెట్ డేటా ఫిల్టర్ ఏదైనా ఇచ్చింది. డేటా ఫిల్టర్ ఈ యొక్క యాట్రిబ్యూట్ని కాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఫర్లో let a equal to 0 less than list items dot length and ఇక్కడ k plus plus. ముందుగా ఏంటంటే మనం ఒక CSS స్టైల్ని యాడ్ చేసుకోవాలి. అదేంటంటే హైడ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఇచ్చినాం, లిస్ట్ ఐటమ్స్ కదా, ఇంటర్నల్ స్టైల్ ఇస్తున్నాను. ఇక్కడ మనం క్లాస్ ఏమి ఇచ్చుకున్నాం, లిస్ట్ ఐటమ్స్. ప్రొడక్ట్కి లిస్ట్ ఐటమ్స్ డాట్ లిస్ట్ ఐటమ్స్ డాట్ హైడ్ ఉన్నదానికి డిస్ప్లే నన్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఆ లిస్ట్ ఐటమ్స్ లిస్ట్ ఐటమ్ ఆఫ్ k వాల్యూ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ యాక్టివ్.
ముందు ఏమైనా యాక్టివ్ ఉంటే ఆ యాక్టివ్ని తీసేస్తున్నాను. అండ్ క్లాస్ వచ్చేసరికి లిస్ట్ ఐటమ్స్ ఆఫ్ ఏ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ హైడ్. అవన్నిటికీ హైడ్ అనే క్లాస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ లిస్ట్ ఐటమ్స్ ఆఫ్ k dot get attribute ఇది కదా డేటా ఫిల్టర్. ఈక్వల్ టు ఇది ఎక్కడ కాల్ చేసుకున్నాం మనం, ఇది డేటా అట్రిబ్యూట్ వాల్యూ ఇవ్వాలి. డేటా అట్రిబ్యూట్ వాల్యూ అంటే క్లిక్ చేసినప్పుడు అన్నాం కదా, ఆ క్లిక్ చేసినప్పుడు ఆ ఒక్క ఈ డేటా ఫిల్టర్ దీంట్లోకి వెళ్ళింది, అది ఈక్వల్ టు అయిందనుకో. ఇప్పుడు ఇక్కడ ఈ లిస్ట్లో ఈ ఫర్ లూప్లో అప్పుడు మనకి ఫంక్షన్ అనేది ఈ ఇఫ్ కండిషన్ అనేది అప్లై అవ్వాలి. దీనికి రివర్స్లో అన్నమాట. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఏం రాసాం, దీన్ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి, సేవ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది యాడ్ చేయాలి, ఇది రిమూవ్ చేయాలి. ఒకసారి చూద్దాం ఏమైంది అనేది. రిఫ్రెష్ చేశాను, ఎందుకు రావట్లేదు? మనం చేసిన తప్పు ఏంటంటే ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ చూశారు కదా ఈ వాల్యూ మ్యాచ్ అవ్వలేదు, అందుకోసం ఐటమ్ వాల్యూస్ రావట్లేదు. క్లిక్ చేసినప్పుడల్లా మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాం అవుతుంది, కానీ కింద వాల్యూస్ రావట్లేదు. చూసారా, మనం ఇక్కడ వస్తుంది గ్రాఫిక్ అని. సో అది మనం చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ రాకపోవడానికి ఈ డేటా ఐటమ్ మిస్ అయింది. ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, మనం ఇక్కడ కంపారిజన్ అని చూసారా, ఇక్కడ కూడా ఫిల్టర్ అప్లై చేసాం. ఇది ఐటమ్ ఉండాలి. సో అదే ఇక్కడ డేటా ఫిల్టర్ అయినా యూజ్ చేసాం మళ్ళీ, అంటే దీని నుంచి దీనికి కంపేర్ చేస్తున్నాం, కానీ మనకి ఇది కంపారిజన్ అవ్వాలి కదా. ఇఫ్ డేటా ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు డేటా వాల్యూ, అంటే ఇది వచ్చేసరికి పైన ఉన్నాయి కదా ఈ యొక్క యాట్రిబ్యూట్ని దీన్ని కంపారిజన్ చేస్తుంది. అది ఇప్పుడు చూద్దాం ఒకసారి సేవ్ చేసి. సో ఇప్పుడు వస్తున్నాయి చూసారు కదా. ఓవరాల్గా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తే ఎందుకు రాలేదు, ఆల్కి వచ్చేసరికి మనం సో దానికి ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ఐ డాట్ గెట్ అట్రిబ్యూట్ క్లిక్ చేసింది ఈక్వల్ టు డేటా వాల్యూ ఇది అవుతే ఇప్పుడు అన్నారు. సో ఒకవేళ డేటా వాల్యూ ఈక్వల్ టు ఆల్ అయిందనుకో, అంటే ఇక్కడ ఏం కాల్ చేస్తున్నాం, డేటా వాల్యూ అంటే క్లిక్ చేసిన బటన్ని, అది ఆల్ ఈక్వల్ టు అయిందనుకో, ఇప్పుడు అన్నీ చూపించాలి. రిఫ్రెష్ చేద్దాం,
చూసారు కదా వర్క్ అవుతుంది. సో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్గా ఏం చేసాం ఇక్కడ, ఈ పైన ఉన్న లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా మెనూ, అవి కాల్ చేసుకున్నాం. అండ్ ఇది కాల్ చేసుకున్నాం. కింద ప్రొడక్ట్స్, ఇది మెనూ, ఇది వచ్చేసరికి ఐటమ్స్. సో ఫస్ట్ మెనూకి అప్లై చేయాలి కాబట్టి ఆ మెనూ ఒక లెంత్ని కాల్ చేసుకున్నాం. లెంత్ ఎంత 4 కదా. సో ఇది వచ్చేసరికి ఎరేస్లో స్టోరేజ్ అని, ఎరే ఏంటి 0 నుంచి స్టార్ట్ అయ్యింది, 0 1 2 3. సో 3 వరకు లెస్ దాన్ 4. సో ఈ కండిషన్ వర్కౌట్ అయింది. వాటిలో ఏంటంటే ఏ ఒక్క దాన్నైనా క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఫంక్షన్లో క్లిక్ చేసిన దానికి మాత్రం యాక్టివ్ అవ్వాలి, రిమైనింగ్ అన్నిటికీ యాక్టివ్ రిమూవ్ అవ్వాలి. దానికి ఏం చేసాం, ఒక ఫర్ లూప్ యాడ్ చేసి మళ్ళీ సేమ్ డాట్ లెంత్ అని అన్నిటికీ రిమూవ్ యాక్టివ్ కొట్టాం. ఏదైతే క్లిక్ అయిందో దానికి యాక్టివ్ అని పెట్టాము. నెక్స్ట్ దాంట్లోనే దాన్ని ఒక డేటా అట్రిబ్యూట్ వాల్యూని, అంటే ఇది ఉంది కదా ఫిల్టర్ డేటాని తీసుకొచ్చుకున్నాం. అది ఇక్కడతో అది అయిపోయింది. క్లిక్ మెనూ, ఇది వచ్చేసరికి క్లిక్ మెనూ డేటా ఫిల్టర్, ఆ వాల్యూని తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కింద లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు క్లిక్ చేసిన బటన్కి యాక్టివ్ అప్లై చేసాం. అండ్ దాని ఒక డేటా అట్రిబ్యూట్ని తెచ్చుకున్నాం, ఇది క్లిక్ ఫంక్షన్ యూజ్ చేసి. సో దాంట్లోనే మళ్ళీ ఒక ఫర్ లూప్ రాసి దానికి ఏంటి లిస్ట్ ఐటమ్స్ ఏంటి కింద ఈ ప్రోడక్ట్ ఉన్నాయి కదా ఇవి, ఆ లిస్ట్ ఐటమ్స్ ఒక లెంత్ తీసుకున్నాను. ఎంత 4 కదా, మనకి ఇక్కడ ఎరేస్లో ఉంది కాబట్టి ఇది 3 వచ్చింది. ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసరికి 4 మామూలుగా. సో ఇది లెస్ దాన్ అయ్యేంత వరకు కండిషన్ అప్లై అవ్వాలి. సో ఫస్ట్గా ఏం చేస్తున్నాను, యాక్టివ్, అన్నిటికీ యాక్టివ్ రిమూవ్ చేశాను. అండ్ యాడ్ హిడెన్ అని చేశాను. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో ఒక ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏదైతే క్లిక్ చేశారో దాంట్లో ఈ ఫ్లో అయ్యే దాంట్లో గెట్ యాట్రిబ్యూట్, దీని ఒక యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, డేటా యాట్రిబ్యూట్స్, గ్రాఫిక్, వీడియో, వెబ్ అని వాటిని కాల్ చేసుకున్నాను ఇక్కడ. సో లిస్ట్ ఐటమ్ ఆఫ్ కే డాట్ గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఇది, అది ఈక్వల్ టు ఎక్కడ ఫస్ట్గా మనం మెనూలో క్లిక్ చేసాం కదా, ఆ ఒక యాట్రిబ్యూట్ని ఈక్వల్ అవుతుందా లేదా, ఆ రెండింటిని కాల్ చేసుకున్నాం. ఆల్ ఒకవేళ ఈ డేటా యాట్రిబ్యూట్ ఆల్ అయితే కనుక ఆ విధంగా అని ఫస్ట్ ఏం చేసాం, రిమూవ్ చేసాం. దాని తర్వాత క్లిక్ చేసిన దానికి యాక్టివ్ అని అప్లై చేసాం, అంతే. హైడ్ అనే ఉంది కదా, అన్నిటికీ బిఫోర్గా హైడ్ అనే యాడ్ చేసుకున్నాం కదా, అది తీసేసి యాక్టివ్ అని అప్లై చేసాం, అంతే. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంతో ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ కౌంటర్ అప్లై చేసాం. నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో ఫిల్టర్ అప్లై చేసాం, ఈ రెండు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఫ్రేమ్వర్క్స్ కవర్ చేద్దాం. ఓకేనా. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.